హుస్నాబాద్ మండలం మీర్చాపూర్లో రైతు వేదికలో వ్యవసాయ అనుబంధ రంగాల పథకాలపై రైతులకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు. రైతు వేదిక క్లస్టర్ పరిధిలో రైతులందరూ సదస్సులో పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి వచ్చే సంక్షేమ పథకాల గురించి, సబ్సిడీపై పొందే పథకాలపై అధికారులు రైతులకు వివరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఏ సబ్సిడీపై ఏ పథకం కావాలనో సంబంధిత అధికారులకు మీ పేరును నమోదు చేసుకోగలరని తెలిపారు. ఎక్కువగా గొర్రెల పెంపకం, చేపల పెంపకం, ఫామ్ ఆయిల్ పేర్లు నమోదైనట్లు తెలిపారు. బ్యాంకు నుంచి రైతులకు కన్సల్ట్ ఇప్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. రైతులు ఆయా గ్రామంలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నమస్కారం. సభకు నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. నేను కూడా మన హుస్నాబాద్ కాన్స్టిట్యుయెన్సీ కరువు పీడిత ప్రాంతం. కరువులో ఇక్కడ ఏంటంటే చేతికి ఒక్కసారి మనం 3 సంవత్సరాల తర్వాత మనకు పంట చేతికి వచ్చే వల్ల నేను అచ్చక్కరో గ్రామ పంచాయతీగా నేను మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ రైతు వేదికలు అన్ని ఇక్కడ నియోజకవర్గం 41 రైతు వేదికలని 41 రైతు వేదికలలో తిరిగి వచ్చినటువంటి రైతులు ఉత్సాహం ఉన్న రైతులు కొంతమంది రాకపోవచ్చు, కొంతమంది వర్షం ఉన్నది, కొన్ని కారణాలు ఉండొచ్చు. కానీ అందరికీ సంబంధించి ఒక సమాచారం ఈ స్కీమ్స్ ఉన్నాయని మీకు చెప్తే మీకు తెలుసుకోవచ్చు. కానీ వాటిని అమలు చేయడానికి పేపర్ కంప్యూటర్లో నింపాలి. ఆ నింపడానికి ఒక మనిషి ప్రత్యేకించుంటాడు. ఆయన ఒకసారి మీకు చెప్తాడు ఏమేమి ముందు వట్టిగా మీరు ఏం లేకుండా తెలుసుకున్నారో వాటికి ఏమేమి కావాలో కాగితం తీసి ఇస్తారు. ఇప్పుడు కూడా చెప్తాడు. అవి తీసుకొని వస్తే ఆ స్కీమ్స్లలో మనం హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్రం ఇచ్చే స్కీమ్స్, రాష్ట్రం ఇచ్చే స్కీమ్స్ ఎక్కువ ఉపయోగించుకోవడానికి కార్యక్రమం తీసుకుంటాం. వ్యవసాయానికి అనుబంధంగా ఇవన్నీ కూడా రైతులకు అదనంగా ఆదాయం వచ్చేటువంటి స్కీమ్స్ ఇవి. ఈ స్కీమ్స్లో మీకు ప్రధానమైనటువంటి ఇబ్బంది బ్యాంకుకు సంబంధించి కూడా నేను మీకు ఇంతకుముందు చెప్పిన గౌరవ కలెక్టర్ గారు కూడా చెప్తారు. మీరు దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అప్లికేషన్ పరంగా ఏమేమి సాంకేతికంగా మనం ఏం పెట్టాలి ఏంది అనేది మా కార్యాలయం చూసుకుంటుంది. ఆ అప్లికేషన్ ప్రక్రియ అన్నీ అయిపోయిన తర్వాత బ్యాంకు పరంగా ఏమైనా ఇబ్బంది వస్తే నా స్థాయిలో నేను జిల్లా లీడ్ బ్యాంకు అధికారిగా కలెక్టర్ గారికి సంబంధించి వాళ్ళతో సమన్వయం చేసే కాడ ఎక్కడ ఇబ్బంది రాకుండా చేస్తారు. మాకు 41 రైతు వేదికలు ఉన్నాయి. ఇట్లనే షెడ్యూల్ ఇచ్చి మొత్తంగా ఒక 10-15 రోజుల్లో మొత్తం రైతు వేదికలు తిరిగే కార్యక్రమం పెట్టుకున్నాం కలెక్టర్ గారు. దీనివల్ల ఏంటంటే రైతులకు కొద్దో గొప్ప నేను ఒక 10-15 ఎక్స్పెక్ట్ చేస్తే దానికి 30 వస్తూ ఉంటే ఒక రైతు వేదిక 30 మంది చేస్తే 1200 మంది 40 రైతు వేదికలలో అట్లా 1200 మంది రైతులను మూవ్మెంట్ అయితే ఆ ప్రభావం మిగతా రైతుల మీద పడి ఇక్కడున్న ప్రాంత రైతాంగులు రేపు గౌరవ నీళ్ళు వచ్చినాక ఈ విధంగా వ్యవసాయం ఆధారంగా ఇవన్నీ చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఎదుగుతారు అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం.